ఏపీలో జీబీఎస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. చాప కింద నీరులా వ్యాధి విస్తరిస్తుంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటి వరకు 50 వరకు కేసులు నమోదు కాగా అందులో 14 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా రోగులు కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో బాలుడు చనిపోగా నిన్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎవడెవడో వచ్చేస్తున్నాడు స్టేట్లో వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు సడన్గా స్టెప్ తీసుకున్నారు కాబట్టి స్టెప్ కాలేదు. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గత కొన్ని రోజులుగా జీబీఎస్తో బాధపడుతుంది. ఈ నెల 3న జీజీహెచ్లో అడ్మిట్ అయింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుబడ్డాయి. వైద్యం అందించినా ఆమె స్పందించలేదు. కనీసం శ్వాస కూడా తీసుకోలేకపోయింది. దాంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. వెంటిలేటర్పై ఉంచారు. అయినా మార్పు రాలేదు. పరిస్థితి మరింత విషమించి నిన్న ప్రాణాలు కోల్పోయింది. ఏపీలో 2 జీబీఎస్ మరణాలు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తుంది. ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. ఇటు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి కూడా స్పందించారు. జీబీఎస్ అంటువ్యాధి కాకపోయినా ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జీబీఎస్ అనేది గతంలో మా కుటుంబంలో వచ్చింది, మా తమ్మునికి వచ్చింది. మేము తెలియక ఒంగోలు వెళ్ళాము సార్. అక్కడ ఇది భారీ ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఖర్చు మేము పెట్టుకోలేము సార్ అంటే మాకు సొల్యూషను తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు ప్రిపేర్ చేశారు. అక్కడికి పోయినాం సార్. అక్కడ ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతవరకు సహకరించింది. ఇంటికి వచ్చినాక గత 4 నెలలు ఫిజియోథెరపీ చేయించాము. ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్నాడు. వాని పని మా తమ్ముని పని సొంత పని చేసుకోగలుగుతున్నాడు. ఈ జీబీ సిండ్రోమ్ వ్యాధి ఈ అలసందపల్లిలో ఉందని తెలిసింది. దానికోసం వాటర్ కంటామినేషన్ ఏమైనా ఉందామని చెక్ చేయడానికి నేను SCRWSగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఊరంతా చాలా క్లీన్గా ఉంది. వాటర్ సప్లై కూడా 1 కిలోమీటర్ నుంచి వస్తుంది. చాలా డైరెక్ట్ పంపింగ్లో అసలు కంటామినేషన్ అవడానికి స్కోప్స్ లేవు. ఎక్కడైనా లీక్స్ ఉన్నాయని కూడా మా స్టాఫ్ అంతా ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మన మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం ఏంటంటే ఎవరీ రెగ్యులర్గానే పీరియాడికల్గా వస్తుంటుంది. ఏ అవుట్ బ్రేక్ కింద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎవరో ఒకళ్ళిద్దరికీ ఇబ్బంది పెడుతుందేమో కానీ లాస్ట్ స్టేజ్ వచ్చిన పేషెంట్స్ కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఓకే, రికవర్ అయ్యారు. ఏ ఇబ్బంది లేదు. గులెన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని నేను తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ మరణాలు వచ్చాయి, పేపర్లో, మీడియాలో వస్తున్నాయి అనేటువంటి అపోహలు చెందొద్దని చెప్పి ధైర్యంగా ఉండమని కోరుకుంటూ సాధిస్తున్నాం. రైట్. ఇక ఏపీ వ్యాప్తంగా కూడా జీబీఎస్ వ్యాధి ప్రబలుతుండటంతో అక్కడ ఏపీ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం లైవ్లో అందిస్తారు. జయరాం, చెప్పండి, వ్యాధికి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్డేట్స్ ఏంటి?
ఎస్ అఖిల, ఇటు ప్రకాశం జిల్లాలో ఈ జీబీఎస్ వ్యాధి అనేది కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం ఇటు ప్రకాశం జిల్లా ఇటు గొంబ్రోలు మండలం ఇటు అలసందపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈయన జీబీఎస్ ఈ వ్యాధితో ఒక మహిళ ఇక్కడ చనిపోయింది, కమలమ్మ అనే మహిళ. ఆ నేపథ్యంలో కూడా ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇటు అలర్ట్ అయింది. ఇప్పటికే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటు స్పందించారు. విధంగా గ్రామంలో ఇప్పటికే మనం చూడొచ్చు, విజువల్గా మనం చూడొచ్చు. ఇప్పటికే ఇక్కడ ప్రత్యేకంగా ఇటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇక్కడ గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అయితే ఇక్కడ వైద్య పరీక్షలు చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒకసారి ఈ యొక్క జీబీఎస్ వ్యాధి ఏంటి, అసలు ఇది ఒక వైరసా లేకపోతే ఒక వ్యాధి ఏంటి అని కూడా మనకి డాక్టర్ గారు ఉన్నారు. ఒకసారి మేడం, ఈ జీబీఎస్ అనేది ఒక వ్యాధి అంటారా లేకపోతే ఏంటి మేడం ఇది? జీపీఎస్ అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి. ఇది అంటువ్యాధి కాదు. ముఖ్యంగా ప్రజలు భయపడిన అవసరం లేదు. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. ఇది మన బాడీలో ఉండే వ్యాధి నిరోధక శక్తి అనేది మన కండరాల మీద అగెనిస్ట్ గా పనిచేయడం వల్ల కండరాలు అనేవి బలహీనపడి స్టార్టింగ్ లో బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు అలా వస్తాయి. కొందరు డైరియా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇది వచ్చిన తర్వాత 2-3 నెలల తర్వాత ఈ జీబీఎస్ అనేది దాని కాంప్లికేషన్ లా వస్తుంది. ప్రజలందరూ భయపడిన అవసరం లేదు. ఇది అంటువ్యాధి కాదు. మీకు ఏ సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము డాక్టర్స్ అందుబాటులో ఉన్నాము. మేము ఇక్కడ హెడ్ టు హెడ్ సర్వే కూడా ఊరంతా చేపించాము. మాకు ఫీవర్ కేసెస్ కూడా ఏమీ లేదు. అందరూ భయపడిన అవసరం లేదండి. అంటే ఒక పక్క మీరు ఇది అంటువ్యాధి కాదంటున్నారు, ఇంకో పక్క గ్రామస్తులు కూడా మొత్తం కూడా నిన్నటించి కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇంకో పక్క గ్రామంలో ఈ యొక్క శానిటైజేషన్ కూడా బాగలేదు, విధంగా ఇటు వాటర్ అంటే ఏంటి మేడం ఇక్కడ పరిస్థితి ఏంటి? శానిటేషన్ చాలా బాగుంది. ఇక్కడ పైప్ లైన్ సప్లై ఉంది, వాటర్ కూడా బోర్ ద్వారా. అదేం కంటామినేషన్ కూడా లేదు. పంచాయత్ ఆఫీసర్స్ అందరూ, ఎండిఓ వాళ్ళందరూ కూడా నిన్న కూడా వాటర్ శాంపిల్స్ కూడా పంపించాము మేము. అది రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇక్కడ ఎటువంటి శానిటేషన్ ప్రాబ్లం అయితే లేదు. ఇది ముందే చెప్తున్నాము, ఇది ఒక వ్యాధి కాదు. ఇది ఒకటి కాంప్లికేషన్. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఇది అంటువ్యాధి కూడా కాదు. ఇది ఆల్రెడీ మేము అందరికీ నిన్న 2 days నుంచి అందరికీ చెప్తున్నాము. ప్రజలు దీని గురించి కొంచెం భయం కూడా తగ్గింది వాళ్ళలో. అందరూ వచ్చి పేషెంట్ని కూడా ఇప్పుడు డెడ్ బాడీని కూడా చూసి వస్తున్నారు. మేము కూడా విజిట్ చేసాము. విలేజ్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే ఇక్కడ కమలం అనే మహిళ కూడా ఈ వ్యాధితో చనిపోయింది కదా, ఆమె ఎందుకు చనిపోయింది అంటారు? అంటే ఆ వ్యాధి ఎందుకు వచ్చింది అంటారు ఏంటి ఇక్కడ? అది నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయండి. తనకు బాడీ పెయిన్స్ అని కంప్లైంట్ చేశారు. తను డైలీ లేబర్, పొలాలకు కూడా వెళ్తుంది. ఇది వేరే వైరస్ వల్ల కూడా వచ్చేది కాదు. అది సోర్స్ ఏంటనేది వాటర్ శాంపిల్స్ పంపించాము. అది రిజల్ట్ వస్తే తెలుస్తుంది. జీజీహెచ్లో కూడా అది డయాగ్నోసిస్ అయితే కార్డియోపల్మనరీ అరెస్ట్ విత్ జీబీఎస్ అని పంపించారు. రిపోర్ట్లు కూడా, డెత్ సమ్మరీ కూడా మేము చూసాము. కాకపోతే అంటువ్యాధి కాదు, భయపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక పక్క ఇక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ జీబీఎస్ అనేది ఇది ఒక వైరస్ కాదు, ఇది ఒక వ్యాధి అనేది కూడా ఒక పక్క ఇక్కడ చెప్తున్నారు. ఇంకో పక్క రాష్ట్రంలోనే ఇది ఒక రెండో ఒక డెత్ కేసుగా ఇప్పటికే నమోదైంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ ఇటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం గ్రామంలో కూడా ఈ యొక్క వైద్య శిబిరాలు ఇటు నిర్వహిస్తున్నారు. ఒక పక్క మనం ఇక్కడ కొంతమంది గ్రామస్తులు మాట్లాడినప్పుడు గ్రామంలో ఈ యొక్క వాటర్ సప్లై అనేది ఒక 20 years నుంచి అదే పైప్ లైన్ ద్వారా ఇక్కడ వాటర్ ఇస్తున్నారు. ఆ వాటర్లో ఏమైనా కలుషితంగా ఈ వాటర్ తాగడం వల్ల అనే కోణంలో కూడా అయితే జీబీఎస్ వ్యాధి ఇక్కడ సోకిందా ఏంటి అనేది కూడా అయితే ఇక్కడ గ్రామస్తులు మనకు కొద్దిసేపటి క్రితం అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ జీబీఎస్ వ్యాధి ఈ మరణం ఈ గ్రామంలో ఒక్కసారిగా అయితే కలకలం రేపుతుంది. మొత్తానికైతే ఇప్పటికే ఈ గ్రామానికి డిఎంహెచ్తో పాటు మిగతా ఉన్నతాధికారులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇంకో పక్క ఇది ఒక వైరస్ కాదు, ఇది ఒక అంటువ్యాధి కాదు, ఇది ఒక వ్యాధి మాత్రమే, రోగం మాత్రమే కూడా అయితే ఒక పక్క ఇక్కడ వైద్యులు చెప్తున్న పరిస్థితి. అట్లా రైట్ జయరామ్, థ్యాంక్ యూ.